మత్తయి సువార్త 1వ అధ్యాయము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అలాగ వంశాలు స్టార్ట్ అయ్యి 16వ వచనం చదువుకుందాం. యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుణ్ణి కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను.